అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. 28వ తారీఖున ఈదుల్ జుహా అంటే బక్రీద్ అంటాం మనం అందరూ కూడా, బక్రీద్ అని చెప్పేసి. ఈ బక్రీద్ సమయంలో ఈ గో సంరక్షణ సంఘాలు లేకపోతే గో సంరక్షణ అని చెప్పేసి ఏదైతే ముస్లిం సమాజంపై ఇష్టం వచ్చినట్టుగా విడదీయేటటువంటి కొంతమందిని మనం చూస్తున్నాం. మేము మొత్తం ముస్లిం సమాజం మొత్తం కూడాను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ చేస్తుంది. నా వీడియో కూడా ఒకటి ఆల్మోస్ట్ 7.2 మిలియన్ వ్యూస్ ఉన్నటువంటి వీడియో కూడా ఉంటుంది. అదేంటంటే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఆ ఏదైతే డిమాండ్ ఉందో దానికి మన హిందూ సోదరుల దగ్గర నుంచి చాలా అమితమంగా దాన్ని వాళ్ళు స్వాగతించారు. దాన్ని వాళ్ళు ఇది జరిగి తీరాలి అని చెప్పేసి కూడాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి నేను ముస్లిం సమాజం అందరితో కూడాను కోరేది ఏంటంటే రేపు రాబోయేటటువంటి బక్రీద్ లో మనం ఎవరు కూడాను ఆవు ఏదైతే గోమాత అని చెప్పేసి మన హిందూ సోదరులు భావిస్తారో, మా కోసం హలాల్ చేయబడినా గానీ మా యొక్క హిందూ సోదరుడి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి మనం దాన్ని తింటాం ఆపివేసి, అసలు మనం ఈ పెద్ద జానవర్ అనేది కొనకుండా ఎవరైనా కానీ కొంటానికి వస్తే మీరే ఎదురుగా వీడియోని రికార్డ్ చేసి నువ్వు ఒక హిందువు అయి ఉండి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు ఒక రైతు ఒక హిందువి మళ్ళీ ఆ విధంగా ఉన్నప్పుడు, ఎందుకంటే 95% ఈ జంతువుల్ని అమ్మేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ సోదరులే. కాబట్టి మీరే రివర్స్ లో వాళ్ళ వీడియో తీసి మీరు వైరల్ చేయండి. ఎందుకంటే అప్పుడు ఈ గో సంరక్షణ వాళ్ళు మా మీద పట్టం కాదు, అమ్మేవాడు లేకపోతే కొనేవాడు ఎక్కడుంటాడో, అసలు అమ్మడమే ఎందుకు, అసలు అందరికన్నా ముందు జాతీయ జంతువుగా ప్రకటించేస్తే అయిపోతుంది కదా. కాబట్టి ఈ అంశాలను ప్రకటిస్తారని చెప్పేసి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉలమాలు, పెద్ద పెద్ద ప్రజా సంఘాలు, మత సంఘాలు, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కూడాను దీనిపై తక్కువ కూడా వచ్చింది. కాబట్టి ఈ అంశాన్ని మీరందరూ కూడా పరిగణించి ఇన్షాల్లా ముస్లిం సమాజం రాబోయేటటువంటి ఏదైతే బక్రీద్ ఉందో ఈ బక్రీద్ పూర్తిగా మనం అవాయిడ్ చేసి, పూర్తిగా టోటల్ గా అవాయిడ్ చేసి మనం ఓన్లీ ఏదైతే పొటేల్లో లేకపోతే మేకలో వాటంత వరకు మనం పరిమితి అయి ఉంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.